ఇంకా వాయువు గురించి వేదాల్లో ఏ విధంగా, వాయుతత్వాన్ని గురించి వేదాల్లో ఏ విధంగా వివరించారు అనే దాన్ని ఒకసారి వివరించండి. దాని పేరు ప్రాణం. ప్రాణము అంటే వాయువు అని కూడా అర్థం ఉన్నది. ఈ ప్రాణమునకే 5 భాగాలు చెప్పారు. ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనని. ఇవి కాకుండా ఇంకా సూక్ష్మ రూపంలో ఇంకో 5 వేరు చెప్పారు. ధనంజయ, కృకర, కూర్మ అంటూ ఇంకో 5 భాగాలు చేశారు. అంటే 10 విధ వాయువులు. ఈ వాయువులు అన్నింటికీ కలిపి ప్రాణం. శృతిలో ఉపనిషత్తులలో శాంతి వచనాలు ఉన్నాయి. శన్నో మిత్రశ్యం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ. ఈ పదాలన్నీ దేవతావాచకములే, మీకు తెలుస్తూనే ఉంటాయి. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఆ అర్థం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు అని అక్కడ ప్రసంగం. అక్కడ ప్రసంగం ఏంటంటే శాంతివచనాలు. వేదాంత విద్యాధ్యయనం కోసం ఈ దేవతలందరూ కూడా నన్ను అనుగ్రహింతురుగాక. వాళ్ళ అనుగ్రహం లేకపోతే, సూర్యుడి అనుగ్రహం లేకపోతే కన్ను సరిగ్గా కనపడదు, పుస్తకం చూడలేడు. ఇట్లా భావిద్దాం మనం. ఇలా సర్వేంద్రియములను పరిరక్షణం చేస్తూ గురువుగారు చెప్పిన దాన్ని ధారణ చేసేటువంటి శక్తి బృహస్పతి యొక్కో మేధాదేవి యొక్కో అనుగ్రహం లేకపోతే నేను చేయలేను. ఆ అనుగ్రహం వారిచ్చి వేదాంత భాష్యం పాఠం చెబుతుంటే ఏదో అశ్రద్ధగా సినిమాని గురించి ఆలోచిస్తూ అయిపోయింది పాఠం, ఇది అర్థం కాలేదండి అంటే మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉండేది అది. అందుచేత ఆ దేవతలందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తారు అక్కడ. ఆ ప్రార్థించే సమయంలో నమస్తే వాయో, ఓ వాయుదేవుడా నీకు నమస్కారం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవు అని వర్ణించారు. బ్రహ్మ ప్రత్యక్షం కాదు ఎవరికి కూడా, కానీ ఇది ప్రత్యక్ష బ్రహ్మ. ఇది ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాడుతోంది ఇక్కడ పదం. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖుడు కాడు. ఎందువల్ల ఆయన వేరు, ఆ దేవతకు ఉపాసన వేరు, ఈ దేవతకు ఉపాసన వేరు. మరి ఏమిటి ప్రత్యక్షం బ్రహ్మ అనే మాటకు అర్థం అని అంటే, బ్రహ్మ ఎట్లా సర్వజగద్వ్యాపి అయి జీవ చైతన్య రూపంలో ఉన్నాడు అని చెప్పి వర్ణిస్తున్నారో, ఈ వాయుదేవుడు కూడా సర్వవ్యాపి అయి అందరికీ జీవనాధారమై ఉంటున్నాడు. ఉపనిషత్తుల్లో ఒక గాథ ఉన్నది. మిగిలిన ఇంద్రియములన్నీ శరీరంలో ప్రవేశించాయి, కానీ ఏ శరీరం కదలలేదు. ప్రాణం ఒకటి ప్రవేశించేటప్పటికీ అన్ని ఇంద్రియములు, అన్ని మిగిలిన అవయవాలు అన్నీ కదలడం ప్రారంభించాయి. చక్షుస్సుకు సూర్యుడు దేవత, సూర్యుడు వచ్చి ప్రవేశించాడు. శరీరం కదిలిందా? లేదు. రసనకు వచ్చి ఏదో జలం అధిష్టాన దేవత, అది వచ్చి ప్రవేశించింది. ఏమైనా తింటుందా? నోరు రుచి తెలిసిందా? లేదు. దీనికి అశ్విని దేవతలు, ఆ అశ్విని దేవతలు శరీరంలో ప్రవేశించారు. వినపడుతోందా? ఏం లేదు అని ఇట్లా వాళ్ళు చెప్పుకుని చివరికి ప్రాణము ప్రవేశించేటప్పటికీ అన్ని ఇంద్రియములు కదిలే, అన్ని విషయములు ఆయా ఇంద్రియములు గ్రహించడం ప్రారంభించాయి. అంటే ప్రాణవాయువు యొక్క శక్తి ఎంతటిది? జీవనాధారభూతం కదా. ప్రాణాయామం బట్టి 3 సార్లు ఆ శిరో వ్యాహృతి సంబద్ధమైనటువంటి మొత్తం గాయత్రిని జపం చేయాలి 3 సార్లు. ప్రాణాయామానికంటే కిక్కిలాడిపోతున్నాం మనం. ముక్కట్టుకోవడం పెట్టి ప్రాణాయామం చేయాలి. ఆ వాయువును బంధించి లోపల అట్టేపెట్టి మళ్ళీ దాన్ని విడిచిపెట్టి, యోగా అంటే ఇదే కదా ఎక్కువగా. వీళ్ళు ఆసనాలన్నీ యోగా అంటారు, ఆసనాలు ఏవి పతంజలి చెప్పలేదు. ఈ ప్రాణాయామంతో భూమి నుంచి పైకి లేచిపోవడం, ఈ వాయువు యొక్క సంచారాన్ని మనం పూర్తిగా జాగ్రత్త పెట్టుకోగలిగితే ఆ ప్రాణము శరీర పరిరక్షణంతో పాటుగా వాతావరణాన్ని పరిరక్షించగలిగిన శక్తి కలిగినది అవుతుంది. ఈ వాయువే భృగుర్వైవారుణి వరుణం పితరముపససారా అని చెప్పి ఆ ఉపనిషత్తుల్లో ఆ భృగువు మొట్టమొదటి అన్నం బ్రహ్మే దివ్యజానాత్ లక్షణం చెప్పాడు ఆయన. పరబ్రహ్మ అంటే ఏమిటి అని ఆ లక్షణాన్ని చూసుకున్నాడు ఆయన. అన్నం కనబడుతోంది, ఇదే బ్రహ్మ అని అనుకున్నాడు. కొంతసేపు అయ్యి ఇది బ్రహ్మాన్ని నిశ్చయం చేసుకుని ఆయన దగ్గరికి వెడితే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ మళ్ళీ తపస్సు అన్నాడు. ఇలా తపస్సు చేయడంలో 2వ భాగంలో అతడు గ్రహించినది ఏమిటి అని అంటే ప్రాణమును బ్రహ్మగా గ్రహించాడు అని. ఈ ప్రాణము అంటే ఏది? వాయువు మాత్రం అర్థం అక్కడ. ఈ వాయువు మనకి లోపలికి వెళ్ళి
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని 5 రకముల భాగంలో ఉన్నది. వాయువును అంగీకరించకపోతే అసలు ఈ శరీర ప్రయాణమే సాగదు, ఏ క్షణము కూడా. గాలి పీల్చకపోతే చచ్చిపోతామని అనుకుంటున్నాం, గాలి పీలిస్తే ఎక్కడికి వెడుతోంది, పొట్టలో గడుతోంది, మళ్ళీ పైకి వచ్చేస్తోంది. ఇంతే మీకు లోకంలో అనుభవం. కానీ ఈ శరీరంలోకి వెళ్ళినటువంటి వాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. వాయుచలనం లేకపోతే మీరు ఈ చేతిని కలపగలరా? లోపల వాయువే, మనస్సు వాయువుని ప్రేరణ చేస్తే ఈ వాయువు ఈ అవయవాన్ని కదుపుతుంది. అది ఎందుకంటే వాయువుతో సంబంధం ఏమిటి అంటారా? పక్షవాతం వచ్చింది అంటే ఆ వాయు సంచారం దీని ఎందుకు సరిగ్గా లేదు. చేయి కదులుతోందా? ఎందుకు కదలటం లేదు? వాయువు యొక్క సంచారం అక్కడ కుట్టుపడింది కనుక అని ఎలా తెలుస్తోంది? పక్షవాతము అని కదా పేరెడుతున్నారు. ఒక పక్షానికి వాతం పనిచేయటం లేదు. వాతం అంటే వాయువు అని అర్థం. ఇట్లా ప్రారంభిస్తే ఈ పంచవాయువులు శరీరం లోపలికి వెళ్ళి ఏమేం పనులు చేస్తాయి? ప్రాణము అపానము అని కదా రెండు అంటున్నాం. ప్రాణవాయువు అంటే పీల్చే వాయువు, అంతే కదా లోకల్లో చెప్పేది. తప్పు. ప్రాణవాయువు అని అంటే విడిచిపెట్టే వాయువు. నాస్య ప్రాణాహ్యుత్క్రామంతి అని అక్కడ వర్ణిస్తారు. అంటే ప్రాణములు పైకి పోవు అన్నారు. ప్రాణాలు పోయాయని కదా లోకంలో అంటారు. మరి పీల్చే వాయువు ప్రాణవాయువు అంటే ఎట్లా? ప్రాణశబ్దానికి వేదంలో ఎక్కడ చెప్పినా పైకి విడిచిపెట్టేటువంటి ఆ వ్యాపారము కలిగిన వాయువునకు ప్రాణము అని పేరు. దాని వ్యాపారాల్లో పీల్చబడేటటువంటి వాయువునకు అపానము అని పేరు. అపాన వాయువులు అంటే అవే అని అంటారు. అది చెప్పవచ్చు. అపానాన్ని విడగొడితే, అపానాన్ని విడగొడితే కింద వాయువు అర్థం చెప్పాలి. పానయోగ్యం కాంతి అని వాసన చూడలేం. ఇక్కడ అప అనే శబ్దము ప్రగతి అపగతి అన్నదానికి లోకంలో అర్థం ఏం చెబుతారు? ప్రగతి అంటే వృద్ధి చెందడం, అపగతి అంటే క్షీణం చెందడం అని చెప్పాలి కదా. అప అనా అని ఇక్కడ విభాగం చేయాలి. కిందకు వెళ్ళేటటువంటి వాయువు. గాలి ఇక్కడి నుంచి పైకి పీలుస్తున్నాం అనుకుంటే తప్పు. గాలి ఇక్కడి నుంచే వెడుతుంది, ఇక్కడి నుంచి రాదు, కిందకి వెడుతోంది. ఆ వెళ్ళేటటువంటిది కింద గతిగా వెడుతోంది కనుక దీన్ని అపాన వాయువు అని పిలిచారు. కనుక ఈ వాయువు అనేటటువంటిది వ్యానగతి. యానగతి అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇదిగో అవయవాలను కదల్చడానికి చేసే పని. ఆ వాయువు సంచలనాన్ని మనస్సు నిరోధిస్తుంది. కనుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ చేతిని కదపాలి, ఆ వేలు ఒకటే కదుపు, మిగిలిన కదపకం అంటే అలా కదుపుతాం. ఎట్లా కదిపాం? ఆ వాయువును మాత్రమే ప్రేరణ చేసింది మనస్సు. ఇట్లా ప్రారంభించి చూస్తే ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువుల యొక్క స్వరూపాన్ని విస్తృతిగా వేదంలో చాలా చోట్లలో వర్ణించారు. కొన్ని చోట్లలో గాలి పీల్చి కుంభకావస్థలో ఉండగా హోమం చేయాలి. కొన్ని చోట్లలో వాయువును విడిచిపెట్టాలి. అంతర్గతం వాయుం బహిఃప్రసారయేత్ అంటారు. అది ప్రాణనం, ఇది అపాననం. వ్యాననం అంటే మొత్తం వ్యాపించడం. ఇట్లా ఈ సమాన వాయువు ఇక్కడ ఉదరకోశం దగ్గర ఉండి ఎక్కడెక్కడికి ఏ ఆహారాల యొక్క భాగాలను ఎక్కడెక్కడికి పంపించాలో అలా పంపిస్తుందట. సమంగా చూస్తుంది, అన్నింటికీ సమమేది. అందుకని సమానము అని పేరు పెట్టారు. ఈ రీతిగా కనుక చూసినట్లయితే వాయువును సాక్షాత్ పరమాత్మగా, పరమాత్మకు కొంచెం ఒక్క మెట్టు కిందగా ఉండేటటువంటి లక్షణాలు కలిగిన దానిగా, సర్వవ్యాపి అట్లా దాన్ని వర్ణించారు. కనుక ఉపాసన చేసేటప్పుడు వాయుపాసన ద్వారా పరబ్రహ్మను పొందడం అనేది చాలా సులభము అనని దాని యొక్క స్వరూపాన్ని వర్ణించారు వేదాల్లో. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి.